మీరు ఇప్పటి వరకు చాలా షార్ట్ ఫిల్మ్స్ చూసుంటారు. వాటికి భిన్నంగా మేము రూపొందించిందే ఈ క్లిక్ స్టోరీ. మా కాలేజీలో కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది విద్యార్థుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనల్ని ఆ సమయంలో తీసిన ఫోటోల ద్వారానే మీకు చూపిస్తున్నాం. ఈ స్టోరీలో మీరు చూసే ఫొటోస్లో 80% ఈ స్టోరీ జరుగుతున్నప్పుడు తీసినవే. కథలోనికి వెళ్తే, మనిషి చరిత్రను విభజిస్తే క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అన్నట్టుగా విద్యార్థి జీవితాన్ని కూడా విభజిస్తే కాలేజీకి ముందు కాలేజీ తర్వాత అనొచ్చేమో. ఎందుకంటే మీ జీవితానికైనా నా జీవితానికైనా అసలైన చాప్టర్ మొదలయ్యేది ఇక్కడే. ఇదే మా కింగ్స్ కాలేజ్. మాది అమలాపురం. ఇప్పుడు లోపలికి వెళ్ళి 6 సంవత్సరాల క్రితం నేను చదివిన క్లాస్లో కూర్చోవాలని, క్లాస్ వినాలని ఉంది. కానీ ఇప్పుడది సాధ్యం కాదు. నిజానికి నా జీవితాన్ని నాశనం చేసుకుంది నేనే. అందుకే నా కథ మీ అందరికీ ఒక గుణపాఠం అవ్వాలని ఈరోజు మీకు చెప్తున్నాను. మాది అమలాపురం. 10th రిజల్ట్స్ వచ్చాయో లేదో కాలేజీలు మా ఇంటికి క్యూ కట్టారు. నాకు గ్రాఫిక్స్ యానిమేషన్ కోర్సులు చేసి హైదరాబాదులో జాబ్ చేయాలని ఉండేది. అందుకే కింగ్స్ కాలేజీలో యానిమేషన్ కోర్సులో చేరాను. ఈరోజు మా ఫ్రెషర్స్ డే పార్టీ. అందుకే అంతా మెరిసిపోతున్నాం. జూనియర్స్కి సీనియర్స్ పూలతో స్వాగతం పలికారు. స్టూడెంట్స్తో హాల్ అంతా కలర్ఫుల్గా ఉంది. ముందుగా స్టూడెంట్స్ని ఉద్దేశించి కాలేజీ డైరెక్టర్ జగదీష్ సార్ మాట్లాడారు. తర్వాత ప్రిన్సిపల్ సోమరాజ్ సార్ కూడా మాట్లాడారు. వీళ్ళిద్దరి తర్వాత శంకర్ సార్ మాట్లాడారు. వీరి ముగ్గురు గురించి మీకు ఒక విషయం చెప్పాలి. జగదీష్ సారు హోమియోపతి మెడిసిన్ లాంటివారు. ఎలాంటి విద్యార్థినైనా కష్టపెట్టకుండా మాటలతోనే మార్చాలని అనుకుంటారు. ఇక సోమరాజ్ సార్ అయితే ఇంగ్లీష్ మెడిసిన్ లాగా చాలా టఫ్గా ఉంటారు. వెంటనే సర్జరీ చేసి రోగం కుదిర్చే రకం. ఇక మూడోవారు మా శంకర్ సార్. పై ఇద్దరినీ కలిపితే ఈయనమాట. మాటలతో మంచిగా చెప్పాలన్నా, ఎగ్జామ్ ప్యాడ్ విరిగేలా వాయించాలన్నా ఈయనే. కొంతసేపటికి ముఖ్య అతిథిగా ఏఎస్పి మోకా సత్యబాబు గారు హాజరయ్యారు. అంతా ఘనంగా స్వాగతం పలికాం. పేదవాడిగా పుట్టి ప్రభుత్వ స్కూల్లో చదివిన ఆయన ఇంత ఉన్నతమైన స్థానానికి ఎలా చేరారో, దానికోసం ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికీ వివరించారు. తర్వాత జూనియర్స్ నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడాలి అని పిలిచారు. స్టేజ్ ఫియర్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. కానీ కిరణ్ వెళ్ళాడు. వాడు ప్రతి విషయంలోనూ ముందుండేవాడు, అల్లర్లో తప్ప. వాళ్ళ నాన్నగారు ఆర్టీసీ కండక్టర్. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హైదరాబాదులో బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ చేసి తన ఫేవరెట్ బాహుబలి కెమెరామెన్ సెంథల్ కుమార్తో వర్క్ చేయాలనేది వాడి కళ. అందుకే మన కాలేజీలో సిజిఏ గ్రూప్లో చేరాడు. తర్వాత హేమంత్ వెళ్ళి మాట్లాడాడు. వాడు కిరణ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కిరణ్ గాడి బ్యాచ్ అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడారు. కిరణ్ గాడి బ్యాచ్కి కాలేజీలో చాలా మంచి పేరుంది. నా పేరు లిఖిత. నేను సిఎస్సి గ్రూప్ చదువుతున్నాను. అమ్మ, నాన్న, చెల్లి, ఇదే నా లోకం. నేను ఎంతో సేపటి నుండి స్టేజ్ పైకి వెళ్ళాలని చూస్తున్నాను. ఇంతలో గర్ల్స్ ఎవరైనా రావాలని పిలిచారు. వెళ్ళాను. నాన్న మార్గదర్శిలో చిన్న జాబ్, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనేది నా ఎయిమ్ అని చెప్పాను. నా తర్వాత క్రాంతి మాట్లాడింది. తర్వాత మా ఫ్రెండ్స్ విజయదుర్గ, జ్యోతి, గౌతమి, చంద్రిక, సత్యశ్రీ కూడా మాట్లాడారు. మాది కూడా చాలా మంచి బ్యాచ్ అనే పేరు ఉంది కాలేజీలో. మధ్యాహ్నం సీనియర్స్ ఇచ్చిన విందు భోజనం పూర్తయింది. తర్వాత లీలా, గౌతమిల యాంకరింగ్తో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి. కాలేజ్ ట్విన్స్ రమ్య, లహరి చేసిన రౌడీ బేబీ డ్యాన్స్ మాత్రం అదిరింది. తర్వాత అల్లు అర్జున్ సాంగ్కి కిరణ్ చేసిన డ్యాన్స్ అయితే వన్స్ మోర్ అనిపించింది. సాయంత్రం అయింది. అంతా ఫొటోస్ తీసుకున్నాం. ఇంటికి బయలుదేరాం. క్లాసులు మొదలై 2 నెలలైంది. క్లాసులతో పాటు స్టడీ అవర్సు, పనిష్మెంట్స్ కూడా మొదలయ్యాయి. మనకైతే ఇవేమీ పట్టేవి కాదు. మనకి కాలేజీ కంటే బయట వ్యవహారాలే ఎక్కువగా ఉండేవి.
ఈరోజు మన అభిమాన హీరో గారి పుట్టినరోజు. కాలేజీ ఫీజు కని తెచ్చిన 2000 పెట్టి కేక్ కొన్నాను. సార్కి తెలియకుండా కాలేజీ బయటే సెలబ్రేట్ చేశాను. కిరణ్ బ్యాచ్ అలా కాదు, వాళ్ళకి ఎప్పుడూ కాలేజీ, చదువు, ఇల్లు తప్ప వేరే ఏమీ తెలిసేవి కాదు. కానీ మనకు మాత్రం బయట గొడవలతోనే, కొత్త సినిమాలతోనే సగం రోజులు గడిచేవి. ఫలితంగా ఎప్పుడూ కాలేజీ బయటే నిలబడి చదవాల్సి వచ్చేది. ఇక నా విషయానికి వస్తే నేను మా బ్యాచ్ అంతా చాలా బాగా చదివేవాళ్ళం. మా అందరికీ పోటీ మాత్రం క్రాంతి ఉండేది. తను ప్రతి విషయంలోనూ చాలా యాక్టివ్గా ఉండేది. 1 నెల తరువాత కాలేజ్ పిక్నిక్ వెళ్ళాం. ఆటపాటలతో హ్యాపీగా గడిపాము. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా షూట్ చేశాం. కొన్నాళ్ళకి మేమంతా కంప్యూటర్ ల్యాబ్లో ఉన్నాం. అంతా ప్రాక్టీస్ చేస్తుంటే క్రాంతి మాత్రం రహస్యంగా కంప్యూటర్లో ఏదో పేరు టైప్ చేస్తూ సార్కి దొరికిపోయింది. విషయం ఆఫీస్ రూమ్కు చేరింది. సార్ గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పింది. ఆ పేరు తన 10th క్లాస్ మేట్దని, లవ్ చేస్తున్నానని చెప్పింది. అంతా షాక్ అయ్యాం. చదువులో ఎంతో షార్ప్గా ఉండే తన లవ్ మ్యాటర్ మాకు నమ్మశక్యం కాలేదు. సార్ ఇంటికి కాల్ చేసి విషయం చెప్పి రేపు మీరు ఒకసారి కాలేజ్కి రావాలని చెప్పారు. నెక్స్ట్ డే పేరెంట్స్ రావడం, వారికి విషయం చెప్పడం కూడా జరిగింది. మొదటిసారి కావడంతో పేరెంట్స్ మాట కాదనలేక సార్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఒకరోజు నేను క్లాస్లో ఉండగా ఇంటి నుండి కాలేజ్కి కాల్ వచ్చింది. నాన్నకు సీరియస్గా ఉంది, రమ్మని. కంగారుగా వెళ్ళాను. నాన్న ఐసీయూలో ఉన్నారు. డాక్టర్లు చేసిన ప్రయత్నం ఫలించలేదు. నాన్న దక్కలేదు. నా భవిష్యత్ ఏంటో అర్థం కాలేదు. చాలా రోజులు మామూలు మనిషిని కాలేకపోయాను. ఒకరోజు కాలేజ్ నుండి సార్ ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో గుర్తు చేశారు. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి, తప్పకుండా బాగా రాయాలని ప్రోత్సహించారు. కాలేజ్కి వెళ్ళాను. ఎగ్జామ్స్ బాగా రాశాను. నా కష్టం వృధా కాలేదు. అన్ని సబ్జెక్టులోనూ టాప్ మార్క్ స్కోర్ చేశాను. విచిత్రం ఏమిటంటే అప్పటి వరకు టాప్ ప్లేస్లో ఉన్న క్రాంతికి మాత్రం 2 పేపర్లో పాస్ మార్కులు కూడా రాలేదు. చదువుకునే వయసులో ప్రేమలో పడితే చదువు ఎలా పాడవుతుందో తనని చూస్తే అర్థమైంది. చాలా రోజుల తర్వాత కాలేజీకి వచ్చాను. ఆఫీస్ రూమ్ నుండి పిలుపు వచ్చింది. సార్కి ఏదో కథ చెప్పి బయటపడ్డాను. బయటకు రాగానే సోమరాజ్ సార్ ఎదురయ్యారు. ఇన్ని రోజులు ఏమైపోయావురా అన్నారు. తాతయ్య చనిపోయారు సార్ అన్నాను. మీ తాతయ్యని ఇంకా ఎన్నిసార్లు చంపుతావురా? హాస్టల్లో తిని సాయంత్రం వరకు బలాదురుగా తిరుగుతున్నావు. రేపటి నుంచి ఒక్కరోజు మానినా పళ్ళు రాలుతాయి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అలా 10 రోజులు కాలేజీకి బాగానే వచ్చాను. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ టైం టేబుల్ వచ్చింది. ఈసారి ఎలాగైనా బాగా రాద్దాం అని అనుకున్నాను. ఒకరోజు కాలేజీకి బయలుదేరాను. ఇంతలో రమేష్ గారి నుంచి ఫోన్ వచ్చింది. మనవడికి ఎవరో వార్నింగ్ ఇచ్చారంట, కాలేజీ బయటే ఉన్నాను, తొందరగా రారా అన్నాడు. దాంతో కాలేజీ కన్నా ఆ గొడవే ఇంపార్టెంట్ అయిపోయింది. వెళ్ళిపోయాను. ఇక వారం 10 రోజులు కాలేజీకి రాలేదు. తర్వాత అయినా వద్దామనుకుంటే మరో సినిమా రిలీజ్ అయింది. ఈ రోజు నుంచే ఎగ్జామ్స్ కూడా. అంతా ఎగ్జామ్ రూమ్లో నెంబర్లు చూసుకుంటుంటే నేను మాత్రం లలితా థియేటర్లో నా సీటు నెంబర్ వెతుక్కుంటున్నాను. అందరూ ఎగ్జామ్స్ శ్రద్ధగా రాస్తుంటే నేను మాత్రం ఐటమ్ సాంగ్కి స్టెప్పులు వేస్తూ ఆ రోజంతా గడిపేశాను. వారం తర్వాత కాలేజీకి వెళ్ళాను. శంకర్ సార్ ఎదురయ్యారు. లోపలికి పిలిచి, చదువు నిర్లక్ష్యం చేస్తే నీకు భవిష్యత్తు ఉండదు డాడీ అని వార్నింగ్ ఇస్తూనే నచ్చచెప్పారు. తర్వాత జగదీష్ సార్ చాలాసేపు మోటివేట్ చేశారు. హైదరాబాదులో సీటు సంపాదించగలిగితే జీవితంలో మంచి స్థాయికి వెళ్ళొచ్చని ఎంతోసేపు క్లాస్ తీసుకున్నారు. సరే సార్ అని క్లాస్కి వెళ్ళాను. కొన్ని రోజులు బాగానే చదివాను. ఈలోగా మా హీరో గారి పుట్టినరోజు వచ్చింది. మనం లేకపోతే ఎలా అని వారం రోజుల పాటు ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రోజు చొప్పున 7 రోజులు ఘనంగా పుట్టినరోజులు చేసేసాను. 10 రోజుల తర్వాత కాలేజీ గుర్తొచ్చింది. క్లాస్కి వెళ్ళగానే జగదీష్ సార్ నుంచి పిలుపు వచ్చింది. నీకు చదువు ఇంకా అనవసరం, మీ పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేశాను, నువ్వు ఇంటికి వెళ్ళి కూడా చాలా రోజులైందంట, ఇక నువ్వు కాలేజీకి రావడం దండగా అన్నారు. ఈలోగా సోమరాజ్ సార్ తగులుకున్నారు. వీటితో మాటలేంటి సార్, అమ్మ కష్టపడి సంపాదిస్తుంటే కాలేజీకి రాకుండా బలాదూరుగా తిరగడం తప్ప వీడికి చదువు కాలేజీ అనవసరం, పోరా అని కాలర పట్టుకుని ఒక్కటి పీకారు.
దాంతో మన ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియలేదు. ఇంటికి వెళ్తుంటే దారిలో కాలేజీ బస్ పార్క్ చేసే ప్లేస్ కనపడింది. నైట్ వచ్చి చూసుకుందాంలే అనుకున్నాను. రాత్రి 10 గంటలకి అక్కడికి చేరాను. 2 పెద్ద రాడు ముక్కలు తీసుకుని నా కోపాన్ని బస్సు అద్దాల మీద చూపించాను. అద్దాలు పగిలాయి. నా కోపం తీరింది. చాలా రోజుల తర్వాత క్రాంతి కాలేజ్కి వచ్చింది. ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. తన మారింది అని మేమంతా అనుకున్నాం. పేరెంట్స్ కూడా తన మారిందని అనుకున్నారు. జగదీష్ సార్ తనతో మాట్లాడారు. శంకర్ సార్ కూడా బాగా మోటివేట్ చేశారు. ఎందుకంటే తన మీద అందరికీ ఎంతో హోప్ ఉండేది, టాప్ ర్యాంక్ తెస్తుందని. తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి 20 రోజుల ముందు మేమంతా ల్యాబ్లో రికార్డ్స్ రాస్తున్నాం. ఎందుకో అనుమానంతో సార్ తన రికార్డ్ని వెరిఫై చేశారు. ఇంకేముంది, సేమ్ టు సేమ్. రికార్డ్లో తన బాయ్ ఫ్రెండ్కి సారీ, ఐ లవ్ యూ అని రాసి ఉన్న లెటర్ ఒకటి దొరికింది. దీని చాప్టర్ క్లోజ్ అనుకున్నాం మేమంతా. ఎప్పుడూ ఎవరిని కనీసం గట్టిగా కూడా తిట్టని జగదీష్ సార్ తనని చెంప మీద లాగిపెట్టి 2 పీకారు. కట్ చేస్తే గంటలో పేరెంట్స్ రావడం, టీసీ ఇచ్చి ఇంటికి పంపేయడం కూడా జరిగిపోయాయి. నెలలు గడిచాయి. సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. నేను చేసిన పనులకి హాల్ టికెట్ కోసం కూడా కాలేజీకి వెళ్ళలేకపోయాను. నేను అనుకున్న దానికంటే ఎగ్జామ్స్ చాలా బాగా రాశాను. నెక్స్ట్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి. ఎంసెట్ కోసం కష్టపడ్డాను. మంచి ర్యాంక్ వచ్చింది. నాకు కావలసిన కాలేజ్లో, నాకు కావలసిన డిపార్ట్మెంట్లో సీట్ వచ్చింది. కాలేజ్లో జాయిన్ అయిన కొద్ది రోజులకే బెస్ట్ స్టూడెంట్ అనిపించుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత కాలేజ్ ఫ్రెషర్స్ డేకి రావాలని మన కింగ్స్ కాలేజ్ నుండి సార్ కాల్ చేశారు. ఎంతో సంతోషపడ్డాను. నాతో పాటు మా బ్యాచ్ అందరికీ ఇన్విటేషన్స్ వచ్చాయి. తప్పకుండా వస్తాం సార్ అన్నాం. మా అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్ల తర్వాత కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు ఎంతో గర్వంగా అనిపించింది. అంతా వెళ్ళాం. మాకు మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చాయి. సార్ మా గురించి ఎంతో గొప్పగా చెప్పారు అందరికీ. నేను స్టేజ్ పైకి వెళ్ళాను. నాకు ఎదురైన కష్టాలు, వాటిని ఎలా ఎదుర్కొని చదివానో అందరికీ చెప్పాను. నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. త్వరలోనే మంచి కంపెనీలో జాబ్ వస్తుందని నమ్మకం ఉంది అన్నాను. అంతా చప్పట్లతో అభినందించారు. తరువాత విజయదుర్గ మాట్లాడింది. తను కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేశానని, సార్ వల్లనే తప్పు తెలుసుకుని మారానని, అందుకే నేను కూడా బీటెక్ పూర్తి చేయగలిగానని, త్వరలోనే జాబ్లో జాయిన్ అవుతున్నానని చెప్పింది. అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ అందరికీ క్రాంతిని మిస్ అయ్యాం అనే ఫీలింగ్ కలిగింది. తను ఏమైంది సార్ అని అడిగాం. కాలేజ్ నుండి వెళ్ళిన తర్వాత తను ఏమైందో ఎవరికీ తెలియదు అన్నారు. ఇంతలో సంపత్ సార్ ఏదో లెటర్ తీసుకుని స్టేజ్ పైకి వచ్చారు. ఆ లెటర్ ఎవరిదో కాదు, క్రాంతి రాసి పంపించిన చిన్న మెసేజ్ అది. దాంట్లో ఇలా ఉంది: రెస్పెక్టెడ్ సర్స్, ఈరోజు మీ అందరితో కలవాలని, మిమ్మల్ని చూడాలని ఉంది. కానీ నేను మిమ్మల్ని ఫేస్ చేయలేను. అప్పట్లో మీరు నా కోసం, నా భవిష్యత్తు కోసం తీసుకున్న శ్రద్ధ నేను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను. మీ మాట వినుంటే నేను కూడా మా ఫ్రెండ్స్ లాగే మంచి పొజిషన్లో ఉండేదాన్ని. అందుకే నేను మారడానికి మీరు చేసిన కృషికి నేను చివరిసారిగా చెప్పాలనుకుంటున్నా ఒకే ఒక మాట: సారీ సార్. ఇక నేనైతే ఉదయం నుంచి గేటు బయటే ఉన్నాను. లోపల మా ఫ్రెండ్స్ మాట్లాడే ప్రతి మాట నేను ఏం పోగొట్టుకున్నానో గుర్తు చేస్తున్నాయి. సార్ మాట వినుంటే నేను కూడా ఇదే స్థాయిలో ఉండేవాడిని కదా అనిపించింది. కిరణ్ బ్యాచ్ అనుకున్నది సాధించారు. హైదరాబాద్లో అందరికీ సీట్లు వచ్చాయి. కిరణ్ అయితే త్వరలో తన ఫేవరెట్ కెమెరామెన్ సెంథల్ కుమార్తో వర్క్ చేయబోతున్నాడు కూడా. నేను కూడా వాళ్లతో ఉండేవాడినేమో కదా అనిపించింది. కానీ నా జీవితం నాశనం చేసుకున్నది నేనే కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళి, ఒరే తమ్ముళ్ళు, మీరు నాలా పాడవకండి. పేరెంట్స్, టీచర్స్ దైవంతో సమానం. వాళ్ళు ఎప్పుడూ ఆలోచించేది మన భవిష్యత్తు కోసమే. వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే అని గట్టిగా అరిచి అందరితోటి చెప్పాలనిపించింది. కానీ నన్ను ఈ స్థితిలో చూసి మా టీచర్స్ కూడా తట్టుకోలేరేమో అనిపించింది. అందుకే ముందుకు అడుగు వేయలేకపోయాను. కానీ ఒక్క అవకాశం దొరికితే
వాళ్ళ కాళ్ళు పట్టుకుని నేను చెప్పాలనుకునే ఒకే ఒక మాట, సారీ సార్. చూశారు కదా, తల్లిదండ్రుల మాట, టీచర్స్ మాట విని బాధ్యతగా ఉన్నవారు అనుకున్నది ఎలా సాధించారో, అలాగే ఎవరి మాట వినకుండా ప్రేమ, సినిమాలు, స్నేహితులు అని చదువుని, తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసిన వారి జీవితాలు ఎలా నాశనం అయ్యాయో. కాబట్టి వీరి జీవితాలను మీరు గుణపాఠంగా తీసుకుని బాధ్యతగా చదివి తల్లిదండ్రులకు, మాకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ